అరుంధతి సినిమా చూసే ఉంటారు. వదల బొమ్మాలి వదల అని సమాధి నుంచి పశుప తొర్రుతుంటే మస్తు బుగులైతుంటది. రాత్రంతా చెక్కున మెరిసే బంగ్లా తెల్లారి మాయమైతుంటది. మొన్నొచ్చిన విరూపాక్షి సినిమాల సుత దయ్యాలు ఆత్మల సుట్టే తిరుగుతుంటది కథంతా. మసుదా బాగమతి సినిమాలు కూడా అంతే. ఇక జరంత నవ్వుకుంటా బుగులు పట్టించేటి అంటే రాజుగారి గది కాంచన ఇట్లా షాన్నే ఉన్నాయి. అట్లా అని సినిమాల ముచ్చట అనుకునేరు. సినిమా సినిమా చూపించే ముచ్చట. ఓర్ నాయనో, ఇదేదో దయ్యాల కొంపలెక్కున్నది. దయ్యాలు భూతాలు ఆత్మలు సైకోలు జాంబీలంతా ఒక్కతాన్నే చేరినట్టున్నాయిలే. ఈ ఇంట్లోకి పోవాలంటే గజ్జం అనిపిస్తుంది కదా, కానీ మునుం పెట్టిపోతున్నారు. ఇవి నిజంగా దయ్యాలు కాదు, మరి మనుషులే ఏసాలు కట్టిర్రు, కొన్ని బొమ్మలు పెట్టిర్రు. జాంబీ సిటీ అంటారు. పట్నం ఏం బిమాల్లో పెడితే సీతం పోతున్నారు చూస్తానికి. ఇసొంటి భయపెట్టించే స్కేరీ హౌస్లు చాన్నే ఉన్నాయి. అగో అడుగు అడుక్కోగలు ఎదురైతున్నారు బుగులు పట్టిస్తానికి. పార్కులు సినిమాలు ఎప్పుడు పోయేటియేనా, జరంత థ్రిల్ కావాలి అనుకున్న వాళ్ళు గీ హౌస్ లో బాట పడుతుర్రు. గీ సారేనట మొదలు చాలు చేసింది. జాంబియా మనిషా కాదా అనే విధంగా మేము తయారు చేసుకున్నాము. మీకు ఇది ప్లస్ మనుషులు కలిపి లోపల 30 to 40 ఎఫెక్ట్స్ ఉంటాయి. దినం నడుస్తాయి. ఇక వీకెండ్స్ లోనైతే హౌస్ ఫుల్ అవుతుందంటే చూడుర్రు. ఇక ఆడనే బుగులు పట్టించే స్కేరీ హౌస్ తో పాటు చిన్న పిల్లలకు సుత సపరేట్ హౌస్ ఉంది. మనకి చిన్న పిల్లలకి స్కేరీ హౌస్ ఉంది, దట్ ఈస్ అండర్ 8 years old. జాంబీ సిటీ వచ్చేసి ఫర్ ఎనీబడి అబవ్ 8 years old వి రికమెండ్. కొంచెం హై ఇంటెన్సిటీ స్కేరీ లెవెల్ ఉంటుంది. చెట్టు మీద దయ్యం నాకేం భయం అనుకుంటే పోవాలి. వామ్మో అని అదురుకుంటోళ్ళు అయితే ఊకున్నదే ఉత్తమం.